పేగులు తీసి నా మెల్ల వేసుకుంటా మంగమ్మ ట్రాప్ చేశాడు ఆడ ఎట్లు తింటున్నాడు మెక్కాని ట్రాప్ చేశాడు బంగారం అయ్యి తీసుకెళ్లి దుబాయ్ అమ్ముకున్నాడు నువ్వు అమ్ముతా తీసుకెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాబాయ్తో నందిని తీసుకెళ్ళి వీడియో చేసిపించాము. వాళ్ళ అక్కని తీసుకెళ్ళి దుబాయ్కి అమ్మావు కదా అని చెప్పి సూపర్గా వచ్చింది. సూపర్గా చేసింది నందిని, చాలా బాగా వచ్చింది వీడియో కూడా. చూడండి ఫ్రెండ్స్, బాబాయ్ హవాక్ అయిపోయాడు, మైండ్ దొబ్బింది ఆయనకి. చాలా బాగుంది వీడియో కూడా చూడండి. అలాగే డైలీ వీడియో వెళ్తాం, ఖచ్చితంగా రోజుకో వీడియో వచ్చేలా చూసుకుంటాను ఫ్రెండ్స్. సన్నీ ప్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, వ్యూస్ రావట్లేదు, కొంచెం చూడండి ఫ్రెండ్స్. అందరికి షేర్ చేయండి. ఓకే, డ్రైవింగ్ జాగ్రత్త తోలండి, తాగి తోలొద్దు. ఒకవేళ తాగినా నిదానంగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే. ఓయ్ అమ్మాయిలు దుబాయ్కి అమ్మేవాడా, ఏం పలకడా? ఏ ఆడమహోడు పాపారావు, నిన్నే నీకు స్మార్ట్గా ఉండవు కదా, నిన్నేనమ్మా అందగోడు కదా. మీ అక్కరు నువ్వు వెళ్ళిపోవమ్మాయి పో. ఏం పో అమ్మాయి పో అంటావేంది? ఏమని పెడతా? మా అక్కని తీసుకెళ్తే దుబాయ్ అమ్మేమని ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావు? నా మీద మూట కడతా బలేదానిలో. ఏం మూట కట్టింది? నువ్వు దుబాయ్ తీసుకెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి అమ్ముకున్నావే, వాళ్ళ తాలూకే. అమ్మాయిని తీసుకెళ్ళి అమ్ముకున్నావే అంటే నువ్వు చూసా? నేనే చెప్పి తీసుకొచ్చింది. ఆ కళ్ళజోడు, ఆ ప్యాంట్లు అవన్నీ అయ్యే ఆ కళ్ళజోడు, ఆ ప్యాంట్లు అవన్నీ అయ్యే అక్క. ఎవరిని నమ్మారు? ఈ లక్కన ఏం చేశా? పురుగులు పడిపోతావు నువ్వు. సినిమా చూస్తా పక్క సినిమా పండగ ఇంటికి తీసుకెళ్ళు. మర్యాద మాట్లాడరా? దేనికి చెప్తున్నా నీకు, నేను మర్యాదగానే మాట్లాడుతున్నా. నేను దుబాయ్ తీసుకెళ్ళి అమ్మితే పిల్లలు నంగలాగే నువ్వు చూసినట్టుగా అక్కే అమ్మేసి ఉంటాను. నాకు తెలియదు ఎంతమందిని తీసి నేను చూసాను. నేను అక్కని తీసుకొని ఇప్పుడు మీ అక్క ఆడుందాడు అమ్మాయి సీరియస్ గా ఏదో చెప్పడం అది తీసుకెళ్ళా. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. తీసుకెళ్ళా కళ్ళజోడి ఆడుకున్నా వాళ్ళ అక్క నమ్మిన డబ్బులేగా. అమ్మో పొత్తులు డబ్బులు కూడా ఉన్నాయి. తీసుకొచ్చి వీళ్ళ అక్కతో తిరిగినా లేదా పోలీస్ కనపడతా నీకు? పోలీస్ కనపడతలేదా? ఎందుకమ్మావు? తెలీదు. నేను ఎప్పుడు తీసుకెళ్ళావు నువ్వు? ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి? ఏం మాట్లాడు? తెలుగు మాట్లాడుతుంది. ఈ ఉంగరం కొన్నావు, ఈ షర్ట్ కొన్నావు, ప్యాంటు కొన్నావు, చెప్పులు కొన్నావు. అయితే నా కోట్ల కాడ డబ్బులు పెట్టుకున్నా. దుబాయ్ సేట్కి అమ్మావంట, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్దామా మరి? ఎవరు చెప్పారు? నేనే చెప్పిందమ్మా. పోలీసులు ఫోన్ చేయన్న, పట్టి చేస్తాం. పొట్టలో వెళ్ళిపోయింది. వాడి మాటలు నమ్మేకొచ్చావు అనుకో, మరి ఎవరు మాట వస్తారు? దేనికి మర్యాద మీ అక్క ఎవరో నేను ఎవరు నాకేం పని? మీ అక్క తీసుకో. పాయింట్ మాట్లాడమ్మాయి, ఎవరిని వదలొద్దు. ఏంది చెప్పు, లోపలేపిచ్చేయమంటావు? నిన్ను ఎందుకు లోపలేపిస్తావు? మా అక్క ఏది? మీ అక్క తీసుకొని రా, వెళ్దాం. అక్క ఎవరు? ఇంటికి వెళ్దాం, పెట్టి మర్యాద చేస్తాం. నువ్వు వీళ్ళ అక్కని తీసుకొస్తావా? గాల్లో కొట్టిమంట పిల్లని. మొగోళ్ళ మాట్లాడుతున్నా తీసుకొచ్చి కామిచ్చి టైగర్ కి కోపం తెప్పి బాబు. అది టైగర్ లేరు, టైగర్ అయితే వెళ్ళాలి. టైగర్ కి కోపం తెప్పి బాబు. అది టైగర్ లేరు, టైగర్ అయితే వెళ్ళాలి. టైగర్ కి
కోపం తెప్పించావు అనుకో కోపం ఇప్పుడు. తెప్పించావు, అది. ఏం చేయలేవు, వాడు ఏం చేయలేవు నన్ను. ఎవడు ఇదేం చేయలేరు, వాడు ఏం చేయలేవు, నువ్వు ఏం నాతో చేయలేవు. నీకెందుకు వాళ్ళ అక్కని ఆడ దాచి పెట్టావు ఎక్కడ దాచిపెట్టు ఎంతమంది ఉసిరు పోసుకుంటావు ఎంతమంది అమ్మాయిని ఇట్లా స్టైల్ తయారయ్యి ఆడపిల్లని బట్టి ఇచ్చి అసలు నీకు నీచుడు నీకు ఈ షర్ట్ అవసరమా? అది నా ఇష్టం గాలికి వచ్చుకున్నాను, ఎంతమంది కూర్చోను. అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తా? ఎంతమంది నేనా? నేను అమ్మాయి చూసాను. అవును దుబాయ్ సైడ్ పరమ నీచుడివి బతుకుపోతున్నావు. ఎందుకు? చాలా మంది కొత్తలా ఆ? కొత్తలా మా అన్నయ్య మీదకి వచ్చాను ఎందుకు పోయితే? ఎందుకు పోయితే? అవసరమైతే అవసరమైతే రెండు బీకింది అవసరమైతే రెండు బీకింది అది పిల్ల మీదకి వెళ్తున్నావా? నేనా ఆ? నేనా ఎందుకు వస్తున్నా మరి ఏయ్, ఆ పిల్ల గురించి నీకు తెలియదు అనుకున్న కొట్లు కూడా తీసి కొట్టిద్ది అది నువ్వు కొట్టేది నాకేం మరి నువ్వు కొడతావు? నువ్వు లేని పని తెచ్చిన అమ్మాయిని పెట్టి లేని పని కావచ్చు దుబాయ్ పోయి వచ్చావు అమ్మేవు డబ్బులు పెట్టి గుట్లు కొన్నావు అవి కొన్నావు బొచ్చు కొన్నాడు కొట్టనా నువ్వు అరితే ఎవడు భయపడ తీసుకొచ్చావు అనుకో ఇక్కడ ఎవరు కమ్మావు ఎవరు కమ్మావు నీచుడా నికృష్టుడా ఎంతమంది మీ ఊర్లో అందరూ చెప్పారు నాకు ఎవరి ఇట్లా అమ్మాయిలు అందరం తీసుకెళ్లి దుబాయ్ అమ్మేస్తున్నాడు ఎంతమంది జీవితం నాశనం చేస్తావు? ఎవరు చెప్పారు? చెప్పారు ఏ ఊరు మాది? మీ ఊరు అనగాపల్లి. బయలుదేరి పో ఏ ఊరు మాది? నాకేం పని? వెళ్ళు. మా అక్కని ఏయ్, ఏంద్రా? తీసుకొచ్చి చెట్టుకి ఆడ కట్టేసాను. వాడేవాడు నువ్వు మీ ఇద్దరు కలిసి నాదేమొస్తా నేను గుట్టు కూర్చొని కలిపారు మామూలు ఏంది తీసుకొస్తావా? తెలిపో కోపం తెప్పించాను పొట్టలో పొడిచేస్తాను నిన్ను. చెప్పు మరి ఏం చేసావు? మా అక్కయ్య లక్కని చేసే మా అక్కయ్య ప్రేమించినప్పుడు మా అక్క ఎవరు? మా అక్కయ్య నమ్ముకొని ప్రేమించినప్పుడు మా అక్క ఎవరు? మా అక్కయ్య నమ్ముకొని ఇవన్నీ వేసుకొని స్టైల్ డబ్బులు నగలు అన్ని తీసుకెళ్ళిందన్న ఒకమ్మా అది డబ్బులు అన్ని నగలు తీసుకెళ్ళి వెళ్ళిపోదామని వచ్చిందా ఆవిడే లక్క అయితే నాకేం తెలియదు ఆ పిల్ల నన్ను ఎడుతున్నావు ఎక్కడ నేను కాదు నేను కాదు నేను కాదు ఆ పిల్ల చూసి నేను చూసాను మొత్తం చూసారు ఊరు మొత్తం వచ్చి పట్టుకోవచ్చుగా అప్పుడు దొరకలని వెళ్ళిపోయాం పారిపోయేదే నీ సైడ్ నువ్వేంటి సపోర్టింగ్ పారిపోలేదా ఎక్కడ పారిపోయాను నువ్వు పారిపోయాడమ్మా ఇక్కడ ఎందుకు కూర్చున్నా? వేరే ఊరు ఏ అమ్మాయిన గాలోడు కదా గాలి కూర్చున్నాడు పర్వ గాలోడు కనపడిద్ది కనపడతారు వాళ్ళని తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అని చెప్పి నువ్వు కూర్చున్నావు ఇక్కడ. అది చెప్తున్నా నాకు తెలియని మాటలు తెప్పించావు అనుకో అది మొహం మీద అది నీకుంది ఇంకా ముందుంది మర్యాద చెప్పు. మర్యాద ఉండదు నన్ను అడగొద్దు నాకు సంబంధం సరదాగా వచ్చి గాలి కూర్చున్నా నువ్వేంది నా మీదకి వచ్చి వాడు చెప్పిన మాటలేని వాడు చెప్పలా నేను చూసా చూసినప్పుడు ఏం చేసావు చూసినప్పుడు ఏం చేసావు కారం పోస్తున్నావు మా చెల్లి అంటే నువ్వు పోసుకున్న కళ్ళలో కారం చూసినప్పుడు ఏం చేసావు కారం పోస్తున్నావు మా చెల్లి అంటే నువ్వు పోసుకున్న కళ్ళలో కారం కుత్తే ఎవరినంట మా చెల్లి అంటావు నువ్వు నాకేం అవసరం అమ్మా నేను చూసి భయపడనా ఎందుకు భయపడతాను ఎందుకు పారిపోతాను అలాంటి పని చేసేవాడైతే నేను పారిపోతాను అట్లాంటి పని చెప్పి దగ్గరికి వచ్చి మాట్లాడతావు ఆడపిల్లతో ఇప్పుడు కూడా ఈ పిల్లలు ట్రాప్ చేస్తానని చూస్తున్నాను నువ్వు ఆడమని కూడా నీ దగ్గర ఎంత ఉందనుకున్నా మరి ఎందుకు వస్తావు దగ్గరికి నిజం తీసుకెళ్లి ట్రాప్ చేసి అమ్ముకోవడం ఎంతమంది మాట్లాడదు ఎందుకు మీరు అమ్మాయిల మీద చాలా మంది నమ్మాడు నువ్వు చాలా మంది నమ్మావు నువ్వు డబ్బులు ఆడబెట్టావు నేను ఇస్తాను మా అక్కని తీసుకురా. దుబాయ్ షైడ్ తో మాట్లాడాడు ఒకసారి ఆ దుబాయ్ షైడ్ కి అమ్ముతున్నాడు ఆడు కూడా వస్తాడు చాలా మంది నమ్మాడు. ఏంది నువ్వు ఏం చెప్పు లేని పని ఎందుకు గావిస్తున్నాను నేను లేని పని ఎందుకు గావిస్తున్నాను మాట్లాడాడు కానీ పోలీసులు ఫోన్ మొహం మీద తన్నులు తింటావు ఆడ మొహోడా ఫోన్ చేయన్నా పోలీసులకి మేళకు బాగా నిన్ను లోపల ఇంకెంత ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు మొత్తం బయటకు వస్తారు.
ఏం పోంటావేంది మక్కాయిని తీసుకెళ్ళి ఏం చేసావు చెప్పాడు ఎప్పుడేం చెప్పరా నువ్వు తీసుకెళ్ళు నేను చూశాను మక్కాయి 2 సార్లు ప్రేమ లేఖ రాసినప్పుడు మక్కాయి నాకు చెప్పింది అన్న ఇంట్లో పెళ్లి చేసుకుంటాడు తెచ్చి లేదా నీ పొట్ట కరిగిచ్చేస్తా మామయ్య పాప మా లక్క నా లక్క లేక అన్నం తినక బావా టనబాగు బావా నువ్వు బావా టనబాగు బావా లక్కని చేసుకుంటే బావేగా బావా వస్తాను లేనిపోని కావచ్చు మళ్ళీ బావంట నీ నట్న కాదు మర్యాదగా మక్కాయిని దాపోతే నీ పొట్ట కరిగిచ్చేస్తా మక్కాయి ఉంగరం ఎందుకు పెట్టుకున్నా ఎవరు చెప్పింది మక్కాయి ఉంగరం పెట్టేద్దాం పదన్న ఈ పొట్ట కరిగిచ్చేసి నీ పేగులు తీసి నా మెల్ల వేసుకుంటా ఏమనుకున్నావు ఏంది అర్థమైందా కోసి నీ పేగులు తీసి నా మెల్ల వేసుకున్నా అనుకో మక్కాయి వచ్చింది అప్పుడు బయటికి చూసా ఎనడగానిట్ట పేగులు తీసి మనం ఇద్దరు మెడలో వేసుకున్నాం అట్టొద్దమ్మా అట్ట కాదు చెట్టు తీసుకెళ్ళి కట్టేసి చీమలు ఎర్ర చీమలు నేను ఎప్పుడు చేయలేదమ్మా నాకు ఎందుకు మాట్లాడు కోపం తెప్పించావంటే నాకు మంగమ్మ ట్రాప్ చేశాడు ఆడ ఎట్లు తింటున్నాడు మెక్కాని ట్రాప్ చేశాడు బంగారం అవి తీసుకెళ్లి దుబాయ్కి అమ్ముకున్నాడు మంగమ్మ ట్రాప్ చేశాడు ఆడ ఎట్లు తింటున్నాడు మెక్కాని ట్రాప్ చేశాడు బంగారం అవి తీసుకెళ్లి దుబాయ్కి అమ్ముకున్నాడు మొన్న ఇక్కడ జరిగింది కొత్తపాలెం దగ్గర నువ్వేగా కొత్తపాలెం దగ్గర ఒక అమ్మాయిని ఇక్కడ అన్న ఫోన్ చేయన్నా చంపేసి కాకపోతే బయటికి తప్పుకుంటూ వచ్చాడు ఎన్కౌంటర్ నుంచి భయంకరం తిట్టేస్తా వచ్చింది కోపం వచ్చింది మర్యాద చెప్పు ఎక్కడ పెట్టు మర్యాద నాకు చెప్తున్నా మక్కాయి ఉంగరం ఎందుకు పెట్టుకుని ఇచ్చాయి మెక్క అంటావు పొద్దున మీకు అన్నయ్య మీదకి వెళ్తావేంది దొంగనాలు తెచ్చి ఒక్క నిమిషం ఆగు ఏంది అయితే వెళ్తున్నా మీదకి మీరే వస్తున్నా మీదకి ఆడవాళ్ళ మీదకి వెళ్తున్నా ఆడవాళ్ళ మీదకి వెళ్తే ఏమంటారు నువ్వు వస్తుంటే ఆడవాళ్ళ మీదకి వెళ్తే ఏమంటారు తెలుసా కోసం మెల్ల వేసుకుంటే నువ్వే మొహం మీద కూడా చెబుతున్నాయి ఉంగరం మందేనన్న మాదే ఇచ్చేయి ఈ చొక్కా కూడా మా డబ్బులు ఇచ్చేయి మాదే ఇచ్చేయి చొక్కా కూడా మాదే ప్యాంట్ కూడా మా డబ్బులతో చెప్పులు కూడా మా డబ్బులతో ఇచ్చేయి నా చెయ్యి మా ఉంగరం మాకు దగ్గర తీసుకున్న వస్తువులన్నీ ఇచ్చేయి దేనికి దొంగతనం ఉంగరం మాదేది మక్కాయి గుర్తుగా పెట్టింది నీకు మీరెవరు మీకు నాకేం పని గుట్టు కూర్చొని వచ్చి మీరు రచ్చగొట్టి గొంగ చేస్తారు ఎవరు మీరు అసలుకి ప్రేమ పేరుతో ప్రేమ పేరు లేదు ఇంగ్లీష్ పేరు లేదు ప్రేమ పేరు లేదు ఇంగ్లీష్ పేరు లేదు ఇంగ్లీష్ పేరు లేదా ప్రేమ పేరు అంటే ఇంగ్లీష్ పేరు ఇంగ్లీష్ లేదు ఐ లవ్ యూ అంటే తెలీదా నీకు తెలీదు తెలియనప్పుడు ఉంగరం ఎందుకు తీసుకున్నా ఉంగరం రాది నువ్వే నా ప్రాణం అని చెప్పి ఉంగరం తీసుకున్నా చెప్పింది దుబాయ్ లో అమ్మిది ఆడదామంటే దుబాయ్ లో అమ్మేసావు నువ్వు రమ్ముతా తీసుకెళ్ళి నువ్వు రమ్ముతా తీసుకెళ్ళి నన్ను కూడా అమ్ముతా ఉంటారు నా కొడక నువ్వు వేసుకెళ్ళా నేను వేసుకెళ్ళాను నా కొడక చెప్పు కొడతా వెళ్తా ఉంటారా నువ్వు ఎవరిని కొడతావు నన్ను ఉంగరం ఇచ్చాయి మాది
అన్న ఫోన్ చేయన్న పోలీసులు పట్టిద్దాం ఏంది నన్ను చేసేస్తావు అమ్ముతావు నన్ను కూడా దుబాయ్ సైడ్కి నేను అట్ట నీళ్లు లేకుండా దొరికావు నువ్వు ఏంది నువ్వు ఉంగరం పెట్టుకొని నువ్వు మా ఉంగరం పెట్టుకొని మమ్మల్ని టార్గెట్ చేస్తావేంది కొట్టిందా ఎవరిని కొడతా ఎవరిని మమ్మల్ని కొడతావు నువ్వు నువ్వు మీదకి ఎందుకు వెళ్తున్నా ఇది బావ నాటకం పెట్టబాక బావలో పెట్టబో నువ్వు మర్యాదకు చెప్పు మళ్ళీ నీకు ఇంతవరకు విలువిచ్చా నీకు మర్యాదకు చెప్పు మా అక్కని ఆడబెట్టావు ఏం చేసావు ఎంత కమ్మావు అది మీ అక్క నీదెందుకు అయింది మక్క ఉంగరం ఇది మక్క నేను చేపించా ఉంగరం డైమండ్ రింగ్ ఇదేం ఉంగరం ఆరెంజ్ ఇదేం జంసలేరు కాదు అది నేను చేపించా నీకు తెలియదు కాబట్టి కింద స్థాయిలో వచ్చినాడు డబ్బులనేది దగ్గర నగలు బొమ్మలు మొత్తం ఆడేసి ఒక్క నిమిషం మరేంది మరి ఎంతమందిని అందులో కూడా ఏంది కొడతావా పసిపిల్లని కొడతావా ఏంది కొడతావా పసిపిల్లని కొడతావా అలా అక్క నేను తెచ్చివా నువ్వు చంపితే చంపినని చెప్పు లేకపోతే వాళ్ళు ఏం చేసుకుంటారంటే దాన సంస్కారాలను చేసుకుంటాను నీతో కలిపి నిన్ను కూడా చంపేసి లేదు దుబాయ్కి అమ్మేమనుకో విషయం చెప్పు నేను దాన సంస్కారాలను చేసుకుంటాను నీతో కలిపి నిన్ను కూడా చంపేసి లేదు దుబాయ్కి అమ్మేమనుకో విషయం చెప్పు నేను